గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్కి వచ్చి ఉన్నాము. ఇక్కడ అద్భుతమైన షో, మరి బాతిక్ బాలయ్య సార్ యొక్క బాతిక్ చిత్రాలు, ఆ క్లాత్ పైన ఆ ఎంబోజింగ్, కలర్ సెన్స్, అది చాలా ప్రాసెస్తో కూడుకున్న సబ్జెక్టు. అయినా అటు పెయింటింగ్స్ చేశాడు తను, అదేవిధంగా బాతిక్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి అద్భుతమైన శైలిలో ముందుకు తీసుకెళ్ళాడు. ఒక పేరు కూడా తెచ్చుకున్నాడు, బాతిక్ బాలయ్య అని. అట్లా చాలా ఆయన చిత్రాలను కూడా చూడడానికి ఎంతోమంది కూడా చాలా కుతూహలంగా, సంతోషంగా, హ్యాపీగా అడుగులు వేస్తూ పరుగులు తీశారు ఒక టైంలో. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారు, తోటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అతను కూడా అడిగి తెలుసుకుందాము, అసలు ఈ షో మీకు ఎలా అనిపించింది, ఈ పెయింటింగ్స్, అసలు ఈ యొక్క బాతిక్ విధానము, ఈ తెలంగాణ కట్టుబొట్టు, ఈ తెలంగాణ యొక్క ప్రకృతి నైపుణ్యత, మరి తెలంగాణ యొక్క అత్యున్నత వైభవం, మరి అది బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, మరి తనైన తెలంగాణ యొక్క విలేజ్ అంటే ఒక గ్రామీణ వాతావరణం కావచ్చు, చాలా అద్భుతమైన శైలిలో తను తీసుకెళ్ళాడు. ఇక్కడ తోటి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఆయనకి ఏ విధంగా అనిపించింది ఏంటిది అని ఆయన మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్కారము, మీకు ఎలా అనిపించింది బాతిక్ సార్, మన బాతిక్ బాలయ్య గారి వర్క్స్? నమస్తే అండి. నమస్తే, నా పేరు సయ్యద్ అండి. ఓకే, ఆర్టిస్ట్ నేను కూడా హైదరాబాద్లో. ఇక్కడ యాసాల బాలయ్య గారు అంటే తెలియలేని ఎవరు ఈ తెలుగు స్టేట్స్లో ఎవరు తెలియకుండా ఎవరు ఉండరు. ఆయనకి ఏంటంటే ఇంకా బాతిక్ అనే పదానికి ఆయన నిర్వచనమే యాసాల బాలయ్య గారు అయిపోయారు. ఆయన నేషనల్ అవార్డు విన్నర్. అంతేకాకుండా ఈ బాతిక్ని ఖండాంతరాల్లోకి, అమెరికాలో, ఆస్ట్రేలియాలో కూడా ఆయన ప్రదర్శన చేశాడు. ఖ్యాతి అనేది ఆయనకు ఒక్కరికే చెందింది. బాతిక్ని అంత ప్రజాదరణ పొందించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాలయ్య గారు. ఆయనకి నాకు ఏంటంటే, నేను స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉండడం, అక్కడ వర్క్ చేసిన టైంలో ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న వర్క్, ఆయనకున్న ఫ్రీ హ్యాండ్, డైరెక్ట్గా అందరూ చూస్తుండగానే ఆయన స్కెచెస్ వేసి ఆ వర్క్ అనేది చేసే విధానాన్ని అందరికి చాలా ఆకట్టుకునే స్వభావం అయింది ఆర్ట్తో. సో దాన్ని నేను చాలా దగ్గర అక్కడే నేను గ్యాలరీ ఇన్ఛార్జ్గా ఉండడం, అవన్నీ చూడడం నాకు గ్రేట్ అనుభూతి. అది చెప్పుకోలేనంత ఇది ఉంది. సో అటువంటి యాసాల బాలయ్య గారు వాళ్ళ అబ్బాయి ప్రకాష్ గారు గీసినటువంటి బాతిక్ చిత్రాలు చూడడానికి నేను వచ్చాను. ఇందులో బాలయ్య గారు వేసిన ఆర్టిల్లా అనుకుంటే ఆయనకన్నా ఇంకా ఆయన రేంజ్లో చాలా ఇంకా సరికొత్త ఆధునికతని జోడించి మన యొక్క మిథాలజీ థీమ్స్ని చాలా అందంగా వర్క్లో చూపించారు. చాలా ప్రతి వర్క్ కూడా ప్రతి ఒక అద్భుతమైన కళాఖండం అది, దాన్ని వర్ణించలేని విధంగా ఉన్నాయి. సో ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా బాతిక్ బాలయ్య సార్ గురించి మీరు మాట్లాడి ఉన్నారు. అంతేకాకుండా అతని కుమారుడు కూడా అంటే పరంపర అనే ఒక సంకల్పంతో, మంచి ఉద్దేశ జ్ఞానంతో సంస్కృతిని, మన తెలంగాణ యొక్క కట్టుబొట్టును అందిస్తున్నాడు. మరొకసారి కూడా ప్రకాష్తో మాట్లాడదాం. నమస్కారం ప్రకాష్ గారు, చాలా అద్భుతంగా మీరు ఇక్కడ ఏంటంటే చిత్రాలను కొలువు తీర్చారు, చాలా సంతోషము. ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఈ జర్నీ? నమస్కారం అండి. ఈ షోలు చేయడం వల్ల నలుగురికి తెలుస్తుందనే ఉద్దేశంలో మా ఫాదర్ యొక్క క్యాన్వాస్ చిత్రాలతో పాటు నేను గీసిన బాతిక్ చిత్రాలను మొత్తం కలిపి 52 చిత్రాలు ప్రదర్శనకు ఉంచాము. ఇందులో మన యొక్క తెలంగాణ కల్చర్ మీద ఫోకస్ చేసుకుంటా గ్రామీణ వాతావరణాన్ని, విలేజ్ వాతావరణాన్ని చూపించాను. ఎక్కువగా మేము పుట్టి పెరిగింది పల్లెటూరులో కాబట్టి మా ఫాదర్ నుంచి మేము అన్ని చూస్తున్నాము, ఆ స్కెచ్లు కానీ. దాంతో పాటు ఇప్పుడు నేను కల్చరల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. సో నేను ఎక్కువ గవర్నమెంట్ తెలంగాణ టూరిజం సంబంధించిన కాకతీయ కమాన్ కానివ్వండి, ఆదిలాబాద్లో నేను మన కొమ్ముపోయ, గుస్సాడి, ఈ చిత్రాలను ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఎందుకు మీకు అలాంటి ప్రేరణ కలిగింది అలాంటి చిత్రాలను స్వీకరించడానికి?
మనకు నలుగురికి తెలుస్తుంది ఈ కళ. అంటే ఇప్పుడు మనం కాకతీయ కమాండ్ మనము కొనడం కానీ ఎక్కడైనా పెట్టి చూస్తే మన యొక్క కల్చర్ బయట రాష్ట్రాలకు దేశాలకు కూడా అసలు ఏంటిది బొమ్మ అని అడగడము, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు చార్మినార్ అనగానే హైదరాబాద్ 400 ఏళ్ళు గుర్తొస్తుంది. అదే మనం బాతిక్ల చార్మినార్ గీస్తే బాతిక్ చిత్రకళతో పాటు చార్మినార్ కూడా శైలిలో తీసుకెళ్తున్నట్టుగా ఒక హైదరాబాదీ అన్న ఒక తెలంగాణ వాళ్ళు అన్నట్టుగా ఒక ప్రూఫ్ జరుగుతుంటుంది అక్కడ. అట్లా ఆ విధంగా నేను చేసుకోవడం. ఇప్పుడు ఆదిలాబాద్ కొమ్ము కోయ గుస్సాడి, ఇప్పుడు నలుగురికి బాతిక్లో కొమ్ము కోయ గీయడం వల్ల బయట రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ దానికి కూడా నా పెయింటింగ్స్ వెళ్ళినాయి. దావోస్లో ఎగ్జిబిషన్ అయిన క్యాంప్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సహకారంతో నా బాతిక్ చిత్రాలు తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరికీ ఇయ్యారు. అందరి సిఇఓలకు, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకు నా చిత్రాలు ఇవ్వడం జరిగింది. అదొక అడ్వాంటేజ్ జరిగింది. తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ మనకు ఒక 2 షోస్ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు గవర్నమెంట్లో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్. అంటే ఈ షోస్ మీకు ఫ్రీగానా ఎలా, అంటే జస్ట్ గ్యాలరీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారా, మీ దగ్గర ఏమైనా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారా? కొంత అమౌంట్ బడ్జెట్ ఇస్తారు సార్ మనకు. ఆ బడ్జెట్తో పాటు కొంత ఖర్చు అవుతుంది. బట్ ఆ కళాకారునికి ఉత్సాహం ఇవ్వడానికి ఆ కొద్ది అమౌంట్ అయినా మాకు సంతోషం ఇస్తుంది. అదే ఇంకోటి ఏంటంటే అమౌంట్ ఇచ్చే మన పెయింటింగ్స్ వాళ్ళు స్వీకరిస్తారా, మీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు అలాంటి లేదు, కొంత స్పాన్సర్ చేస్తారు. ఒకవేళ మనకు అలాంటి ఆపర్చునిటీ అయితే నేను తీసుకోలేదు. వాళ్ళ ఆఫీసులలో నా పెయింటింగ్స్ ఉన్నాయి. అయితే మీ పెయింటింగ్స్ బై చేస్తారు కానీ ఆపర్చునిటీ ఏంటిదంటే మీకు స్పాన్సర్ చేస్తున్నారు గ్యాలరీ. ఎలాంటి పెయింటింగ్ తీసుకోకుండా, ఎలాంటి బాతిక్ వర్క్ తీసుకోకుండా. ఇది ఏంటంటే దీనివల్ల ఏంటిదంటే మనం తెలంగాణ యొక్క కట్టుబొట్టు, తెలంగాణ యొక్క శైలి, తెలంగాణ యొక్క వాతావరణం, జీవన శైలి, తెలంగాణ గ్రామీణ వాతావరణము, అదేవిధంగా మీ చిత్రాల ద్వారా అంటే బాతిక్ వల్ల అలా పెయింటింగ్ వల్ల తెలుస్తుంది. కాబట్టి ఇది తెలంగాణకు ఒక మరో పేరని, తెలంగాణ యొక్క సంస్కృతిని చాటుతుంది. కనుక మీకు ఆ విధంగా గవర్నమెంట్ ద్వారా యాజ్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా మీకు ఇది గ్యాలరీ ఏంటిదంటే స్పాన్సర్ చేస్తున్నారు. కరెక్టా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మీరు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వాట్ యు ఆర్ డూయింగ్ అట్ ఓన్లీ జాబ్ ఆర్ వాట్ ఎవర్ అండ్ ఓన్లీ ఫర్ ఫ్రీలాన్సింగ్ వర్క్? ఏం పని చేస్తున్నారు? ఇంకా నేను ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్. ఓకే, గవర్నమెంట్ టీచర్. అందులో టీచర్ ఎక్కడ గురుకుల స్కూల్ ఆర్ట్ టీచర్ జిన్నారంలో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు నేను హైదరాబాద్కు మారాను, నిర్మల్ ఇండస్ట్రీకి. ఓకే, ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నా. అంటే గవర్నమెంట్ ఫారెన్ సర్వీస్ కింద డిప్యూటేషన్ గా హైదరాబాద్కు మారాను. ఓకే, అది 1 year ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ స్కూల్స్కి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనం ఆర్ట్ టీచర్గా ఉండడం వల్ల పిల్లలకు ఆర్ట్ నేర్పియడము, ఈ బాతిక్ నేర్పియడము, అదొకటి సెలెక్ట్ చేసుకున్నాను. నా ఫ్రీ టైం మొత్తము పెయింటింగ్స్ వేయడం జరుగుతుంది. మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 3 hours ఈ బాతిక్ చేసుకుంటా, ఎంత టైం నా పిల్లలకు నేర్పించుకుంటా చేసుకుంటాను. ఓకే, చాలా సంతోషము. మీరు ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది. ఓకే, మీకు జాబ్ ద్వారా గెట్ ఇన్ అవుతున్నారు, ప్లస్ ఈ వర్క్ని కూడా పట్టుకొని మీరు జర్నీ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు కొంతమంది ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్టులు ఉంటారు, ఓన్లీ ఆర్ట్ గురించే వాళ్ళు జీవించడము, ఆర్టే తన ప్రాణం అంటూ వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని మీరు తీసుకొని ఎప్పుడైనా క్యాంపులు ఇట్లా చేసి వాళ్ళకు పారిశ్రామికంగా ఏమైనా ఇప్పించారా ఇంతవరకు? లేదా ఎవరినైనా తీసుకొని జస్ట్ పిల్లలకు ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఊకే మీరే చెప్పకుండా వాళ్ళతోడు కూడా చెప్పిపించి కొత్త టెక్నిక్స్ అలాంటివి ఏమైనా నేర్పించారా స్కూల్స్లలో? అంటే ఇదేంటంటే మీరు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ని కూడా కన్విట్ చేస్తూ ఇలాంటి గవర్నమెంట్ నుండే ఇవ్వాలి అమౌంట్ కూడా, మీ సొంత డబ్బు కాదు. అలాంటిది ఏమైనా చేశారా ఇంతవరకు? మామూలుగా మనము ఆర్ట్ నేర్పించడం జరుగుతుంది. ఎగ్జిబిషన్స్ వాళ్ళకు వేరే గ్యాలరీలకు పంపించడం జరిగింది. నేను ఇచ్చిన ట్రైనింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫైన్ ఆర్ట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి అప్పుడప్పుడు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను. వాళ్ళు ఏది అడుగుతుంది క్యాంపు కొన్ని కావాలంటే కూడా ఇస్తున్నాను. వాళ్ళు ఎంతో సంతోషపడి తర్వాత వాళ్ళు ఎందుకంటే అలా సహాయం చేయడం, ఎందుకంటే మనము వాళ్ళకి ఎక్కడో దగ్గర వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు తోటి చిత్రకారులు, ఫైన్ ఆర్ట్ చేసిన వాళ్ళు, ఎంఎఫ్ఏ బిఎఫ్ఏ చేసిన వాళ్ళు ఉంటారు.
వారు ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్టులు. అలాంటి వాళ్ళను తీసుకొని ఏమైనా స్కూల్ పిల్లలకు ఇప్పుడు మీ స్టూడెంట్స్కు వాళ్ళకు ఇప్పుడు ఒక క్యాంప్ లాగా అరేంజ్ చేసి వాళ్ళకు ఒక కొత్త కొత్త టెక్నిక్స్ ఊరికే మనమే చెప్తే బోర్ అవుతుంటారు పిల్లలు. అట్లా కాకుండా ఇట్లా వేరే వాళ్ళని ఇప్పుడు వేరే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లను తీసుకొని ఇలాంటి ఏమైనా చేయించారా అనేసి నేను అడిగాను. ఇంతవరకు నేను అలాంటి ఆలోచన రాలేదు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడే నాకు ఇప్పుడు సార్ ఇచ్చారు కాబట్టి ఈ అద్భుతమైన ఆలోచన నేను ముందుకు తీసుకెళ్తా. ఫైన్ ఆర్ట్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి గవర్నమెంట్ అంటే నా సలహా ఏంటంటే ఇప్పుడు మనం ఏంటిదంటే మనమే కాదు మన తర్వాత మన తరం నిలబడాలి. చిత్రకారులు తెలంగాణ చిత్రకారులు నిలబడాలంటే తెలంగాణలో విత్తనాలను వేస్తూ ఉండాలి, అవి ఫలిస్తూ ఉంటాయి. లేకుంటే మనం వరకే మనం చెప్పుకొని వెళ్తున్నాము అట్లా అంటే పిల్లలకు సృజనాత్మకత డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళని ఎందుకు మనం పిలవాలంటే వాళ్ళు ఒక టెక్నిక్స్ నేర్పిస్తుంటారు, ఒక క్రియేటివిటీ నేర్పిస్తుంటారు, ఒక క్రియేషన్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ నేర్పిస్తుంటారు. దాన్ని అది కాబట్టి ఆ విధంగా టేస్ట్ అనమాట. అప్పుడప్పుడు బిర్యానీ ఇలా మనం ఎందుకు ఫేవర్ చేస్తామంటే ఇప్పుడు ఒకే రైస్ కాకుండా కొద్దిగా అప్పుడప్పుడు మన టేస్ట్ కూడా అందిస్తుంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అట్లనే కొత్త ఇప్పుడు వేరే మాస్టర్స్ కూడా వచ్చి చెప్తుంటే ఇంకా మంచి టేస్ట్ ఏర్పడుతుంటుంది. కళపై వాళ్ళు కూడా మంచి అవగాహన పొందుతారు. కళ వల్ల మన భారతదేశానికే కాదు మన తెలంగాణకు మన ప్రాంతానికి ప్రతి ఒక్కరికి ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. ఫస్ట్ పిల్లలలో ఒక డిసిప్లిన్ వచ్చిందంటే ఎలాంటి చెడు దేశాలకు వాళ్ళు వెళ్ళారు. మరి ఇంకో విషయం ఏంటిదంటే వాళ్ళు స్కూల్లో ఒక డిసిప్లిన్ నేర్చుకున్నారంటే వాళ్ళ జీవితాంతం ఒక డిసిప్లిన్గా బ్రతకడానికే ప్రయత్నం ఇస్తారు. ఆ డిసిప్లిన్ మనం ఏదైనా అయితే ఫస్ట్ మొదటి గురువు ఆ తల్లిదండ్రులు అయితే సెకండ్ ఉపాధ్యాయులే. కనుక మన దంటూ కొంత పేద పిల్లలు వస్తారు, కొంత ఏంటంటే కొంత మామూలు వాళ్ళు వస్తారు. వాళ్ళందరూ ఎక్కడ నేర్చుకుంటారు డిసిప్లిన్ అంటే స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో. పేద పిల్లలు ఉన్న పిల్లలు అంటేనేమో వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆ దిశ వేరు. కానీ ఇక్కడ ఈ దిశ కాడికి వస్తే మన గవర్నమెంట్ త్రూ మనం చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కూడా మీరు వెళ్ళాలని నేను తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఒక మంచి సంకల్పాలను, మంచి ఉద్దేశాలను, సృజనాత్మకతను వాళ్ళకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. చాలా అద్భుతమైన సందేశాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. ఇది ఏంటంటే సమాజానికి ఎంతో మేలు చేస్తుంది, తెలంగాణకి ఎంతో మేలు చేస్తుంది. ప్రకృతి నైపుణ్య దిశగా ఒక మంచి పరుగులు తీస్తూ కళలో ఉన్నంత స్థాయికి వెళుతారు. ఇది మన భారతదేశానికి, మన తెలంగాణకు, ఆయా కంట్రీస్లలో కూడా వెళ్ళే చిత్రకారులు కూడా తయారవుతారు మీ ద్వారా. ఎందుకంటే మీరు ప్రధాన ఉపాధ్యాయులు కాబట్టి మీకు తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. చూశారు కదా చాలా అద్భుతమైన శైలిలో మరి సార్ మాట్లాడి ఉన్నారు. మరి అదేవిధంగా చాలా అద్భుతమైన చిత్రాలు ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి. మీరు వచ్చి కూడా విజిట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నది. బాతిక్ పెయింటింగ్స్, మళ్ళీ పెయింటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్లీజ్ కమ్ విజిట్ ద స్టేట్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.